తెలుగు అందరికీ నమస్కారం అండి. తొలి రోజే 186,00,00,000 పైగా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన 'గేమ్ చేంజర్' చాలా బలంగా సినిమా ప్రజల్లో నాటుకుపోయి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన కలెక్షన్‌లని వసూలు చేస్తూ బ్లాక్ బస్టర్ టాక్‌తో ముందుకు నడుస్తున్న 'గేమ్ చేంజర్‌కి' సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక నీతిగల ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తే ఎలా ఉంటుంది? ఒక నీతిగల రాజకీయ నాయకుడు పనిచేస్తే ఎట్లా ఉంటుంది? ఒక నీతిగల ఎలక్షన్ ఆఫీసర్ పనిచేస్తే ఎట్లా ఉంటుందో, ఒక నీతిగల వ్యక్తిగా ఎలా చేస్తే ఎలా ఉంటుందో రాజకీయం అనేది, ఈ యొక్క రాజ్యాంగం మన భారతదేశం గాని, ప్రజలు గాని ఎలా ఉంటారనేది నిజం చేసి చూపిచ్చాడు. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు రాజ్యాంగం కట్టుబడి ఉండాలి. మీరెవరికి భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని చూస్తే రాజకీయ నాయకులు భయపడాలి. మీరెందుకు భయపడుతున్నారు అని మొన్న కూడా కలెక్టర్ సమావేశంలో కూడా అన్నారు. ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. మీరు ధైర్యంగా పనిచేయండి. మీకు నేనున్నాను అని ధైర్యం చెప్పి, ఎందుకంటే అలా నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుందో సినిమాలో చూపించాడు. అంత గొప్ప సినిమా తీసిన 'దిల్ రాజు'కి, దాన్ని దర్శకత్వం వహించిన శంకర్ గారికి, దానికి కథ అందించిన కార్తీక్ సుబ్బరాజుకి, దానిలో నటించిన రామ్ చరణ్, అంజలి, కే.ఆర్. అద్వానీ, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, జయరాం, బ్రహ్మానందం కావచ్చు, సునీల్ కావచ్చు, చాలామంది నటులు నుంచి చాలా గొప్ప విజయాన్ని అందుకున్నారు. వాళ్ళందరికీ ఆ యొక్క సెల్యూట్. ఇటువంటి గొప్ప చిత్రాన్ని తూట్లు పొడుస్తూ సినిమా రాకముందు నుంచే గేమ్ చేంజర్‌కి ప్రాబ్లమ్ వచ్చింది. కోర్టు అబ్జెక్ట్ చేసింది. షాక్ తగిలింది. సినిమా రిలీజ్ అవ్వట్లేదు అని ఒక థంబ్‌నెయిల్స్ పెట్టి ఒక విషం కక్కారు. దొంగ నా కొడుకులు వాళ్ళందరూను. వాళ్ళందరూ దొంగ నా కొడుకులు. ఎందుకంటే వాళ్ళు ఒక మనుషులు కాదు వాళ్ళు. ఒక విషం చిమ్మారు దరిద్ర నా కొడుకులు. వీళ్ళకి సినిమా రాకముందే సినిమా గురించి ఎలా చెప్తారండి? సినిమా ఆగిపోతుందని ఎలా చెప్తారండి వీళ్ళు? ఆగిందని. దీని అర్థం ఏంటండి? దీస్ ఆర్ ద బ్లడీ వెధవలు. వాళ్ళందరికీ ఈ సినిమా తొలి రోజు 186 కోట్లు వసూలు చేసి చెప్పుతో కొట్టినట్టు కొట్టింది దొంగ నా కొడుకుల్ని. ఈ గేమ్ చేంజర్ సినిమా చూసి వైసీపీ పార్టీకి, మరికొన్ని బూర్జువా పార్టీలకి దెబ్బ తగులుతుందని వైసీపీ పార్టీ కావచ్చు, కొన్ని బూర్జువా పార్టీలు కలిసి ఎలాగైనా సరే ఈ సినిమాని ప్రజలు చూడకూడదు. ప్రజలు చూస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. ఎంతో కొంత మార్పు వస్తుంది. ఇప్పటికే నీరు గారిపోయాం. 11 సీట్లు పడిపోయాం. ఇంకా పడిపోద్ది, మనం ఒక ఓటు రేటు పడిపోద్దని భయపడి ఈ సినిమాని కావాలని ఒక నిరంకుశ ధోరణితోటి, ఒక కుచితమైన ధోరణితోటి, ఒక కుళ్ళుతోటి, ఒక భయంతోటి విషం కక్కుతున్నారు. చూడండి, హిందీలో పెద్ద పెద్ద క్రిటిక్స్ సినిమా మెచ్చుకున్నారు. హిందీలో జనం బాగా చూసి చాలా బాగుంది, శంకర్ గారు బాగా డైరెక్ట్ చేశారు, రామ్ చరణ్ అద్భుతంగా యాక్ట్ చేశాడని మెచ్చుకుంటున్నారు. తమిళలో సైతం శంకర్ గారి కంబ్యాక్ ఇండియా 2 లాగా కాదు. ఇండియా 2 యొక్క దెబ్బకు పాపం మేము భయపడ్డాం, కానీ చాలా బాగుంది సినిమా ఇది. శంకర్ గారి కంబ్యాక్ అని తమిళ్లో చెప్పారు, మలయాళంలో చెప్పారు, కన్నడంలో చెప్పారు. భారతదేశం అంతా పొగుడుతున్నారు సినిమాని. కానీ తెలుగులో మాత్రం ఈ యొక్క దొంగ నా కొడుకులు అనకూడదు కానండి. ఇంకా అంత నీచంగా తయారైపోయారు ఎదవలు. ఎందుకండి? ఎదవబోతుకి ఎందుకండి? ఒక మంచి సినిమాని చూడమని చెప్పాలి. వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి పుష్పలలాగా ఒక ఏమంటారు, స్మగ్లింగ్ చేసేవాడు ఎస్పీని తిట్టి వాడి మీద ఉచ్చపోసి సినిమా చూపిస్తే మంచిది వీళ్ళకి. ఒక కేజీఎఫ్ లాగా మొత్తం అంతా చేసుకుని అందరిని దాడి చేసి వాడు గొప్ప హీరో చూపిస్తే వాడు గొప్పోళ్ళు వీళ్ళకి. ఒక ఐఏఎస్ ఆఫీసరు నిష్కల్మషంగా, నీతిగా, రాజ్యాంగ ప్రకారం పనిచేసి ప్రజల కోసం కష్టపడుతున్నాడు. కష్టపడితే ఎలా ఉంటుంది? అటువంటి క్యారెక్టర్లు నటించిన ఆ క్యారెక్టర్‌కి మనం ఇక్కడ రామ్ చరణ్ తీసుకోకూడదండి. సినిమా
కథ తీసుకోవాలి. ఎంత చక్కగా చూపిచ్చారు. ఇప్పుడు అన్ని చూపించినయన్ని జరుగుతున్నాయి. జరిగినియి గదా! జరుగుతున్నాయి గదా! వాటినే చూపిచ్చాడు. వాటిని మెచ్చుకోవాలి. అంత మంచి సినిమా తీసి ప్రజలంతా మెచ్చుకుని కలెక్షన్‌లు బ్రహ్మాండంగున్నాయి. నేను నేను అసలు ఎందుకని వీళ్ళు ఇంత నీచంగా తయారయ్యారో తెలియట్లేదు నాకు. మీరు చూడండి కావాల్సి మీకు నేనేం అక్కర్లేదు. మీరు ఓపెన్ జేసి థియేటర్లు కొట్టండి. అన్ని థియేటర్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ మీకు 4 షో కావచ్చు, 5:00 షో కావచ్చు, 6:00 షో ఏ షో కొట్టినా మీకు ఆల్‌మోస్ట్ ఆల్ 3/4 బుక్ అయిపోయి ఉన్నాయి టికెట్లండి. ఏ స్క్రీన్ ఐనాక్స్ కావచ్చు, ఐఈపీఎల్ కావచ్చు, పీవీఆర్ కావచ్చు. మీరు ఏ ఏ స్క్రీ ఏ చూడండి ఏ మాల్‌కి చూడండి బుక్ అయిపోయినాయి. అంత బుకింగ్ జరిగింది ఇవాల్టికి కూడా. మరి ఎందుకండి ఇంత బ్యాడ్ టక్ తేవడం ఎదవలు? అవసరమా? ఇప్పుడు వీళ్ళు ఏది తెచ్చినా వీళ్ళ సావు సచ్చారిక. అయిపోయింది వీళ్ళ చాప్టర్ క్లోజు. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి అందరూ మట్టి కొట్టుకుపోతారు. ఈ సినిమాతో ఇంకా మట్టి కొట్టిపోతారని మీకందరికి తెలియజేస్తున్నాను దయచేసి. ఒక్కటి మాత్రం నిజం. ఇది ఈ ఈ ఈ పోయక ఎదవలకి, ఈ దొంగన ఏమంటారు వీళ్ళకి రాజకీయాలు చేసి పార్టీ వీళ్ళ సినిమా ద్వారా మేము దెబ్బతింటామనుకునే అదే బూర్జువా పార్టీలకి, ముఖ్యంగా వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పనీకే ప్రజలు మస్తుగా చూస్తుండ్రు. చూసి అబ్బబ్బబ్బబ్బా! అని మెచ్చుకుంటున్నారు. వీళ్ళకి సినిమాని చూసి ప్రజలు మెచ్చుకుంటూ మౌత్ టాక్‌తో రాకెట్‌లా దూసుకుపోతున్న గేమ్ చేంజర్ ఈ యొక్క లఫుడులకి ఆ రకంగా అంటే ట్రాక్‌లో దూసుకుపోతూ సినిమా చూస్తూ మౌత్ టాక్‌తో సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ లఫుట్లకు బుద్ధి చెప్తున్నారని తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఒక మంచి సినిమాని చంపాలనుకున్న బతికి ముందుకు నడుస్తుంది చూసారా? దట్ ఈస్ గేమ్ చేంజర్. జై జనసేన! జై హింద్!